మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో గొడవపై స్పందించారు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి వచ్చి రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు బయట చేయాలని యూనివర్సిటీలో కాదని హెచ్చరించారు. 10 ఏళ్లుగా యూనివర్సిటీలో లేని ఇబ్బందులు 2 నెలలుగా మాత్రమే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గంలో తమకు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్. వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్లి యుఎస్ కి వెళ్లి వేరే దేశాలకు వెళ్లి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దట్ వి బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా చేసుకొని వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ ఫర్దర్ గా ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ అని ఏది లేకుండా నోటుకు వచ్చినట్టు బాగితే కరెక్ట్ గా ఉండదు. వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా. నేను ఈ రోజు వీడియో విన్నాను. అన్న ఏమన్నారు, అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే, సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమనండి, లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమనండి. ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి. వీల్ రెస్పెక్ట్ హిమ్. ఆ టైంలో ఆయనకి ఎవరు పే అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వాలండి ఆయన. అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏదున్నా కూడా అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వి ఫాలో. ఇప్పుడు జేఎన్టీయూలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉంది. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రచ్చగొట్టడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి అయినా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్. అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు. వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికి రావాలని ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే, యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. పొలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్. వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే వీళ్ళు ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా సరే దెర్ ఇస్ అ సిస్టమ్. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఎనీ స్టూడెంట్, ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనకేదో వీఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీలో బయాస్ అని ఉండదు. వీళ్ళ మనోళ్ళు, వీళ్ళ బయటోళ్ళు, వీళ్ళకి డీటైన్ చేయాలి, వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళు విద్యా బుద్ధి ఇస్తున్నారు. ఇంతమంది స్టూడెంట్స్ లో డీటైన్ అవ్వడం సహజం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీవన్, అండ్ ఎస్పెషల్లీ వెన్ దే హావ్ బీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ. వాళ్ళు 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ డీటైన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి గానీ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి, లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి, ఇట్లుంది సార్, మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఇవ్వండి సార్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కెరియర్ అని అంటే అదొక పద్ధతి ఉంటుంది. దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ, దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అసలు
మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది, ఒక ఇన్స్టిట్యూషన్ లో డీటైన్మెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటాయి. అది కూడా ఒకటి ఇద్దరు కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్. ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డీటైన్ చేసిన మంది ఎంత, ఒక 22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దాన్ 2,000 పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడింగ్. అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ ఉన్నారు, మా సార్ ఉన్నారు. వాళ్ళు చదువుకునే కాదా? అంటే డీటెయిన్ మాత్రానికి మొత్తం యూనివర్సిటీ మనం బేకార్ అయిపోయిందా? అది ఎట్లా? ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజెస్ లో టాపర్స్ ఉన్నారు. మన దగ్గర మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ కి రీప్రజెంటేషన్ ఉన్నారు. ఎంతో మంది, వందల మంది మన దగ్గర బాగుపడి, అంటే గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గెటింగ్ డిగ్రీస్, దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్. మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, వాళ్ళ ఆశలు తీరుతున్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ సైన్సెస్ లో ఉన్నాయి. ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటెయిన్ చేసే కారణం ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటిదంటే 5 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బీ దే ఏబుల్ టు బీ అ బెటర్ అగ్రికల్చర్స్. దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరి పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడమనండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్. వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి. అన్యాయం ఏం జరగలేదు. అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్. అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్ లో డీటెయిల్ స్టూడెంట్ కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది. అది కరెక్టేనా? ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా? వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా, ఫెయిల్ అయినా డిటైన్ చేయరా? చేస్తారు కదా. అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? వచ్చిర్రు, ధర్నా ఎందుకు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? మన ఫ్యాకల్టీతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? అక్కడ వచ్చి మనం అగ్రికల్చర్ కోసము వాళ్ళకి ఇండోర్ ప్లాంటేషన్ అవి అంతా వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ పెడితే దానికి మొత్తం పలగొట్టడం కరెక్టా? మీరే చెప్పండి. మీరంతా మీడియా మిత్రులు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ. మీ పిల్లలే ఇక్కడ ఉన్నారనుకోండి, ఇస్ ఇట్ సేఫ్? మేడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్టూడెంట్స్ తోటి మాట్లాడితే ఈ అగ్రికల్చరల్ గా మమ్మల్ని పిలుస్తాం. ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ చూడండి, ప్రతి ఒక్క డిగ్రీ చూడండి. మీకు ఇప్పుడే లిస్ట్ ఇస్తాను. అవుట్ ఆఫ్ 120 ఉందా లేదా ఒక నిమిషం సార్. ఒక నిమిషం. ఐకార్ అప్రూవల్ కమ్స్ అట్ ది ఎండ్. ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది. మీరు ముందే వాళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. స్టూడెంట్స్ చెప్తున్నారు అడ్మిషన్ స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు? డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే. మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు? డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పుడు వరకు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది 1000 మంది అడ్మిషన్ తీసుకున్నారు. అదేమైనా ఇదా? బోగస్ కాదు కదా. వాళ్ళు కూడా మా మీద నమ్మకం చేసుకుని అడ్మిషన్ తీసుకురు కదా. ఈ 25 స్టూడెంట్స్ నమ్ముతారా, లేకపోతే ఇంత 1000 మంది స్టూడెంట్స్ నమ్ముతారా? 70 టోటల్, నాట్ 25. సార్ 70 appeared, remaining 30% remaining left. సార్ They are all admitted. సార్ డు నాట్ ఎవరైనా డీటెయిన్ చేసిన వాళ్ళు కాలేజ్ మంచిగా ఉందని. ఇవాళ ఉదయం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువుల విషయంలో కనీసం రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెబుతున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మల్లారెడ్డి కాలేజీకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. రైట్, ఇక మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన ఇష్యూకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తర్వాత స్థానిక గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడికి చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా, అక్కడ అనుసరిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకంగా విద్యార్థులు చాలా రోజులుగా ఇబ్బందులు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఫీజుల విషయంలో కరెక్ట్ గా టైం టు టైం వసూలు చేస్తా ఉన్నారు, కానీ నాణ్యతమైనటువంటి చదువులు అందించట్లేదు. ఫుడ్ లో క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తా ఉన్నారు. దాంట్లో కుళ్ళిపోయినటువంటి ఫుడ్ ని తమకు పెడుతూ ఇన్నేళ్ల పాటు మల్లారెడ్డి కాలేజీని నెట్టుకొచ్చారు అంటూ మాత్రం విద్యార్థుల తీవ్ర ఆరోపణలు చేయడము, దానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దానికి సపోర్ట్ చేయడంతో తర్వాత ఈ పరిణామాలు కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీయడము, వారందరూ కూడా కాలేజ్ ఆఫీస్ ని ధ్వంసం చేయడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము, అక్కడ ఉన్నవంతారిని అడ్డుకోవడము, స్టాఫ్ ని పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో మధ్యాహ్నం ఈ ఇష్యూ తర్వాత మల్లారెడ్డి కాలేజ్ కి చెందినటువంటి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి ఇద్దరు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా స్టేట్మెంట్ రూపంలో అవి మీడియా ముందు పెట్టడం జరిగింది. భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి మైనంపల్లి హనుమంతరావుకి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు ఏవైనా ఉంటే క్యాంపస్ బయట గాని, అవే రాజకీయాల దురుద్దేశంతో కాలేజ్ లోపలికి వచ్చి ఆ రాజకీయాలు కాలేజీలో చేస్తారా, పిల్లల భవిష్యత్తుని రోడ్డు పాలు చేస్తారా అంటూ మాత్రం సీరియస్ కౌంటర్ మైనంపల్లి హనుమంతరావుకి ఇవ్వడం జరిగింది. చాలా రోజులుగా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత తమ మల్లారెడ్డి కాలేజ్ ని దృష్టిలో పెట్టుకొని నిత్యం ఈ రకమైనటువంటి ఆరోపణలు, చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎన్ని రోజులు ఇది సహించేది లేదు, మేము కూడా తిరగబడాల్సి వస్తుంది అంటూ మాత్రం భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి మైనంపల్లికి వార్నింగ్ ఇస్తున్నట్టుగానే ఆ మీడియా స్టేట్మెంట్ కనబడింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యి ఇప్పటికీ మల్లారెడ్డి కాలేజ్ ని గుర్తు చేసుకుంటున్నారంటూ కూడా మీడియా సమావేశంలో అంశాన్ని గుర్తు చేయడం జరిగింది. హాస్పిటల్లో, మల్లారెడ్డి హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందిస్తా ఉన్నాము, ఎప్పటికప్పుడు జనాలకు సేవ చేస్తా ఉన్నాము, కావాల్సినటువంటి ట్రీట్మెంట్స్ అందజేస్తా ఉన్నాము, ఇలాంటి సేవా కార్యక్రమాలను సైతం అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ప్రీతిరెడ్డి ఈ రకమైనటువంటి కౌంటర్ మైనంపల్లి హనుమంతరావుకి ఇవ్వడం జరిగింది. 2000 మంది చదువుతున్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 22 మంది విద్యార్థులు డిటైన్ అయ్యారని, మల్లారెడ్డి బొమ్మను దగ్ధం చేస్తూ రాజకీయ ముసుగులో దౌర్జన్యం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. పూర్వ చరిత్రని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి అవుట్ ఆఫ్ అబ్రాడ్ లో కూడా చదువుతా ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, ఇప్పటికీ మల్లారెడ్డి యూనివర్సిటీని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ విజయాలు కూడా గుర్తించుకోవాలి, దీన్ని రాజకీయం చేయకూడదు అంటూ మాత్రం ప్రీతిరెడ్డి ఈ విషయాన్ని మైనంపల్లి హనుమంతరావుకి, తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిగతా పేరెంట్స్ కి, తల్లిదండ్రులకు కూడా తెలిసే విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీకి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు గుండాయిజం చేయడము, సిబ్బందిపై దాడి చేయడము, మంచి వాతావరణాన్ని భగ్నం చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ క్యాంప్ గా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల విషయంలో, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఈ రకమైనటువంటి రాజకీయాలు సరైనటువంటివి కాదు. క్యాంపస్ బయట చేయాల్సినటువంటి రాజకీయాలు. గతంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి వీరు ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇటీవల మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడము, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు గాని, భూ కబ్జాలు గాని, అతను వ్యవహరిస్తున్నటువంటి తీరు గాని, అతని కాలేజీల కోసం FTL ల్యాండ్ ని కబ్జా చేసినటువంటి విధానం గాని, రైతుల భూములను కబ్జా చేసి వేసుకున్నటువంటి రోడ్ అంశం గాని, కలెక్టర్లు, ఉన్నతాధికారులు సైతం మల్లారెడ్డి చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట పెడతా ఉన్నారు. దీనికి తోడు ఆ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం మల్లారెడ్డి తప్పుడు వ్యవహారాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు ఆ బండారాన్ని కూడా బయట పెడతా ఉన్నారు. తప్పు చేసినట్టయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ మైనంపల్లి హనుమంతరావు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రౌడీజం చేయడం మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య అంటూ మాత్రం ప్రీతిరెడ్డి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 నెలల నుంచి మా సంస్థలను టార్గెట్ గా చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వీటన్నిటిని మేము ఎదుర్కొంటూ వస్తా ఉన్నాం. అయినా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తమ పైన కక్ష కట్టి, కొంతమంది ఎమ్మెల్యేలు తమ పైన కక్ష పెంచుకొని లేనివి క్రియేట్ చేసి విద్యార్థులను పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి
పూర్తిగా కాలేజీల నుంచి అడ్మిషన్స్ అవ్వకుండా కాలేజీలని మూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది విద్యార్థులు సాధించారు. విద్యార్థుల భవిష్యత్తుకి సరైనటువంటి సొల్యూషన్ కాదు. అందరూ దృష్టిలో పెట్టుకుని ఒక విద్యా సంస్థల్లో రాజకీయాలు చేయకూడదు అంటూ మాత్రం ప్రీతిరెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్, మైనంపల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.